ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి 26 గజాలలో ఇల్లు ఎప్పుడైనా చూసారా? నేనైతే ఫస్ట్ టైం విన్నాను, అలాగే వెళ్ళి చూశానన్నమాట. చాలా బాగుంది. ప్లానింగ్ అయితే ఎంత బాగుందంటే అసలు ఇద్దరు ఉండే వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది. ఇంకా నేను వీడియో కూడా లోపలంతా కూడా తీశాను, చూపిస్తాను చూడండి. ఇక్కడ ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉంటుందన్నమాట. కింద షాప్ లాగా పెట్టుకోవడానికి సెటర్ ఇచ్చేసి, ఇంకా పక్క నుంచి అయితే గేట్ ఇచ్చేసి పక్కన స్టెప్స్ ఇచ్చారు. ఇంకా స్టెప్స్ కింద కూడా వాష్రూమ్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఇచ్చారు. ఇంకా పైనకి వెళ్ళాక చూపిస్తాను చూడండి. మీకు ఎవరికైనా ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఆ రోజు కొంచెం హడావిడిలో ఉండే కాబట్టి నేనైతే కొంచెం హడావిడిగా తీసుకొచ్చాను. ఇది వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్ కూడా చాలా బాగుంది, సరిపోతుంది అనమాట. ఈ మాత్రం ఉంటే చాలు. ఇంకా కిచెన్ అయితే ఇలా ఉంది చూసారా. ఇంక ఇలా సెల్ఫ్లో వచ్చేసి ఇక్కడ గ్యాస్ కౌంటర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఇంకొక రూమ్ అనమాట. ఇది వచ్చేసి ఇంకా బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోనే అటాచ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది చూడడానికైతే. ఇంకా మీరు డీటెయిల్గా కావాలంటే నేను తప్పకుండా వీడియో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూపించాను కదా, ఇక్కడ పైకి వెళ్ళడమాట. పైన కూడా ట్యాంక్ కూడా చాలా బాగా ఇచ్చారు. కాకపోతే స్టెప్స్ కొంచెం ప్లేస్ కాబట్టి కొంచెం హైట్ వచ్చాయి, అంతేకాని ఇంకా మిగతాదంతా కూడా చాలా బాగుంది. ఇద్దరు ఉండే వాళ్ళకైతే సూపర్ అనమాట. ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటే పైన కూడా కట్టుకోవచ్చు, అంత బాగా ఉందన్నమాట. ఇక్కడ కూడా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా కట్టేశారు. ఇంజనీరింగ్ ప్లానింగ్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూసారా, అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ స్టెప్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి ఇచ్చేసి ఇంకా కిందనైతే ఏదైనా షాప్ పర్పస్గా ఇచ్చారనమాట. 2 రూమ్స్ వస్తాయి అంతే. కిచెను అలాగే ఒక రూము, ఇంకా అందులోనే అటాచ్డ్ ఉంటుంది. సో చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే మీలో ఇంతమంది ఇలా 26 గజాలలో ఇల్లు చూసారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే వినడం ఫస్ట్ టైము, అలాగే చూడడం కూడా ఫస్ట్ టైం అనమాట. నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే తెలవడంతో వెళ్ళామన్నమాట చూడడానికి. చాలా బాగా నచ్చింది. ఇల్లు కూడా చాలు ఇంత ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నంతలా ఉందన్నమాట. బాగా నచ్చింది మాకు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వస్తే వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి కిందికి అయితే వచ్చేసాము. కింద అయితే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ పక్కన అనమాట. ఇక్కడ బోర్ ఇచ్చేసి బోర్ ముందు ఇలా కొంచెం స్పేస్ ఇచ్చేసి ఇలా బాగానే ఉంది. ముందుకైతే ఇలా గేట్ ఇచ్చారు. గేటు పక్కకి సెటర్ ఇచ్చారు. కింద మెట్ల కింద వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. చూసారా, గేట్ కూడా ఇప్పుడున్న ట్రెండింగ్లోనే పెట్టారు. స్టీల్ గేట్ పెట్టేశారు. ఇది వచ్చేసి బయట వాష్రూము మెట్ల కింద ఇచ్చారు చిన్నగా. ఎక్కడ కూడా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఇచ్చారన్నమాట. చాలా బాగుంది చూసారా. ఇక్కడ కింద సెటర్ ఇచ్చారు కదా, అది కూడా ఓపెన్ చేసి చూపిస్తారు చూడండి. షాప్ పర్పస్గా కూడా చాలా బాగుంది. ప్లేస్ అయితే ఎంత ముద్దుగా ఉంది చూడండి. 26 గజాలలో ఇల్లు చాలా బాగుంది కదా. మీకు ఏమైనా డీటెయిల్గా కావాలన్నా కూడా నేనైతే వీడియో తీసుకొస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, ఇక్కడ వచ్చేసి బయట అనమాట. బయట కూడా ప్లేస్ ఉంది చూసారా. ఇక్కడ వచ్చేసి షాప్ పర్పస్గా ఇచ్చారు. ఓపెన్ చేసి కూడా చూపిస్తారు చూడండి. ఇల్లు మొత్తం కూడా ఇలా ఉంటుంది చూసారా. కింద సెటర్ అయితే ఇలా ఇచ్చారనమాట. ఒక రూమ్ పెద్దగా ఒక రూమ్ ఇచ్చేశారు చూసారా. బయట అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉండడానికి ఇచ్చారు. కింద అయితే షాప్ పర్పస్గా ఇలా ఒక సెటర్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. మీలో ఎంతమంది ఇలాంటి ఇల్లు చూసారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్.